కర్నూలు జిల్లా ఆదోనిలోని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత దేవ పాల్గొన్నారు. దళిత మహిళ అయినటువంటి మంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనను అన్ని పార్టీల నేతలు కలిసి ఖండించాలన్నారు. ఈరోజు విజయవాడలో జరిగినటువంటి నిన్న రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ధ్వంసం చేసే కుట్రలు జరిగినాయి. మన దళిత మహిళ అయినటువంటి రాష్ట్ర హోంశాఖ మినిస్టర్ అయినటువంటి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఘోరాతి ఘోరమైన అవమానం చేస్తా ఉంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణ గుండాలు వాళ్ళని ఖండించాల్సింది పోయి ఆమె నిద్రావస్థలో ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది కనుక అన్ని పార్టీలు కూడా దీన్ని ఖండించాలి. భారత రత్న అయినటువంటి అంబేద్కర్ గారికి ఇంత ఘోరాతి ఘోరమైన అవమానం జరిగింది. ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా ఏకమై ఈ యొక్క ఖండనాన్ని ఈ యొక్క దుర్చర్యని ఖండించాలి. వాళ్ళని అరెస్ట్ చేసే వరకు వదలకూడదని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ తెలుగుదేశం గుండాలకు కూడా మేము ఒక హెచ్చరిక. ఎందుకంటే ఈ రోజు పాలన ఉంది, అధికారం ఉందని మీరు దౌర్జన్యాలు చేస్తే రాబోయే రోజులు ఇదే రోజు ఇలాగే ఉండదు. రాబోయే రోజుల్లో మళ్ళా అది కూడా ఉంటుంది. మీరు గుర్తు పెట్టుకోండి. మీరు ఈ రోజు బీజం వేస్తే అది మహావృక్షం అవుతుంది. తర్వాత అది గుర్తు చేసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ దుండగులను అరెస్ట్ చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంతరం ప్రజల పక్కన నిలబడి వాళ్ళు అరెస్ట్ చేసే వరకు వదిలే సమస్య లేదని